ఏప్రిల్ 1, 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, మార్చి 31, 2025న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్యానాలోని హిసార్లో మహారాజా అగ్రసేన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఐసీయూ సౌకర్యాన్ని ప్రారంభించారు మరియు పీజీ హాస్టల్కు ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనితో కలిసి శంకుస్థాపన చేశారు. హర్యానా చారిత్రక సహకారాలను, మహారాజా అగ్రసేన్ ఆర్థిక సహకార నమూనాను మరియు ప్రధానమంత్రి మోదీ అభివృద్ధి విధానాలను ఆయన ప్రశంసించారు. పేదరిక నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ మరియు మౌలిక సదుపాయాలలో మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను షా హైలైట్ చేశారు. పారదర్శక పాలన, ఉద్యోగ సృష్టి మరియు వ్యవసాయ వృద్ధి కోసం హర్యానా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మార్చి 31, 2025న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ భారతీయ సాంస్కృతిక వారసత్వం మరియు చారిత్రక వ్యక్తులను గౌరవించడానికి హరిద్వార్, డెహ్రాడూన్, నైనిటాల్ మరియు ఉధమ్ సింగ్ నగర్లోని 15 ప్రదేశాల పేరు మార్చుతున్నట్లు ప్రకటించారు. ప్రజల డిమాండ్ మరియు చారిత్రక ప్రాముఖ్యత ఆధారంగా తీసుకున్న ఈ నిర్ణయం గర్వం మరియు అవగాహనను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో సాంస్కృతిక మరియు చారిత్రక పునర్వ్యవస్థీకరణ యొక్క విస్తృత ధోరణిని ప్రతిబింబించే ఔరంగజేబపూర్ నుండి శివాజీనగర్, మియాన్వాలా నుండి రామ్జీవాలా మరియు నవాబీ రోడ్ నుండి అటల్ మార్గ్ వరకు ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. జార్ఖండ్ సర్హుల్ పండుగ 2025 ఛోటా నాగ్పూర్ ప్రాంతంలో, ముఖ్యంగా జార్ఖండ్లోని ఆదివాసీ వర్గాలు జరుపుకునే సర్హుల్ పండుగ వసంతకాలం రాక మరియు నూతన సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఏప్రిల్ 1, 2025న నిర్వహించబడిన ఇది గ్రామ దేవత అయిన సర్నా మా నివాసంగా గౌరవించబడే సాల్ చెట్టును గౌరవిస్తుంది. ఈ పండుగ సూర్యుడు మరియు భూమి యొక్క కలయికను సూచిస్తుంది. ఇది జీవితానికి అవసరం మరియు లోతైన సాంస్కృతిక, పర్యావరణ మరియు రాజకీయ ప్రాముఖ్యతను కలిగి ఉంది, ముఖ్యంగా ఆదివాసీ గుర్తింపు మరియు హక్కులను నొక్కి చెప్పడం కోసం. నైని సరస్సు నీటి మట్టాలు క్షీణిస్తున్న పరిస్థితిని ఎదుర్కొంటోంది. నైనిటాల్కు కీలకమైన నీటి వనరు అయిన నైని సరస్సు నీటి మట్టాలు తీవ్రంగా తగ్గుతున్నాయి. ఇది 5 సంవత్సరాల కనిష్ట స్థాయి 4.7 అడుగులకు చేరుకుంది. ఇది తాగునీటి కొరత గురించి ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఈ సరస్సు పట్టణం యొక్క నీటి డిమాండ్లో 76% అందిస్తుంది. అయితే వర్షపాతం తగ్గడం, హిమపాతం తగ్గడం, ప్రణాళిక లేని అభివృద్ధి మరియు కాలుష్యం వంటి అంశాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. సవాళ్లను పరిష్కరించడానికి సహజ పునరుజ్జీవనం మరియు స్థిరమైన అభివృద్ధి పద్ధతులతో సహా సమగ్ర పరిరక్షణ విధానం యొక్క అవసరాన్ని నిపుణులు నొక్కి చెప్పారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ 90వ వార్షికోత్సవం భారతదేశ ఆర్థిక చరిత్రలో ఒక మైలురాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2025లో తన 90వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇది 9 దశాబ్దాల ఆర్థిక పాలన మరియు ద్రవ్య విధాన నియంత్రణలకు గుర్తుగా ఉంటుంది. ఏప్రిల్ 1, 1935న ఆర్బీఐ చట్టం 1934 కింద స్థాపించబడిన దీనిని 1949లో జాతీయం చేశారు. 1991లో ఆర్థిక సరళీకరణ మరియు డిజిటల్ చెల్లింపులు మరియు ఆర్థిక చేరికలో ఇటీవలి పురోగతులు ముఖ్యమైన మైలురాళ్లలో ఉన్నాయి. మొదటి గవర్నర్ సర్ ఓస్బోర్న్ స్మిత్ కాగా, సర్ సిడి దేశ్ముఖ్ మొదటి భారతీయ గవర్నర్. భారతదేశ జీఎస్టీ వసూళ్లు మార్చి 2025లో సంవత్సరానికి 9.9% పెరిగి 1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి. భారతదేశ జీఎస్టీ వసూళ్లు మార్చి 2025లో సంవత్సరానికి 9.9% పెరిగి 1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ విభజనలో సిజిఎస్టీ 38,100 కోట్లు, ఎస్జిఎస్టీ 49,900 కోట్లు, ఐజిఎస్టీ 95,900 కోట్లు మరియు జీఎస్టీ సెస్ 12,300 కోట్లు ఉన్నాయి. వాపసుల తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు 1.76 లక్షల కోట్లు.
లక్షల కోట్లుగా ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ 25కి మొత్తం జీఎస్టీ ఆదాయం 22.08 లక్షల కోట్లను తాకింది. ఇది ప్రభుత్వ 11% జీఎస్టీ ఆదాయ అంచనాకు అనుగుణంగా ఉంది. యూపీఐ లావాదేవీలు మార్చి 2025లో రికార్డు స్థాయిలో ఉన్నాయి. విలువలో 24.77 ట్రిలియన్లు మరియు వాల్యూమ్లో 19.78 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది ఫిబ్రవరి నుండి విలువలో 13% పెరుగుదల మరియు వాల్యూమ్లో 14% పెరుగుదలను సూచిస్తుంది. ఈ మైలురాయి భారతదేశంలో బలమైన డిజిటల్ చెల్లింపు స్వీకరణను ప్రతిబింబిస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 25కి యూపీఐ లావాదేవీ విలువ 260.56 ట్రిలియన్లు మరియు 131.14 బిలియన్ లావాదేవీలు భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో దాని ఆధిపత్యాన్ని బలోపేతం చేసింది. కోటక్ మహీంద్రా బ్యాంక్లో 16 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన బ్యాంకర్ అంబుజ్ చంద్నా డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్ మరియు కన్జ్యూమర్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్గా చేరారు. మార్చి 2025లో డీబీఎస్ ఇండియా సీఈఓగా రజత్ వర్మ నియమితులైన తర్వాత ఆయన ఈ చర్య తీసుకున్నారు. చంద్నా గతంలో కోటక్ మహీంద్రాలో కన్జ్యూమర్ బ్యాంక్ ఉత్పత్తులు అధ్యక్షురాలు మరియు అధిపతిగా పనిచేశారు మరియు డ్యూష్ బ్యాంక్ మరియు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులలో పాత్రల నుండి రిటైల్ బ్యాంకింగ్ మరియు రుణాలలో నేపథ్యాన్ని కలిగి ఉన్నారు. 2020లో డీబీఎస్లో చేరిన ప్రశాంత్ జోషి స్థానంలో ఆయన నియమితులయ్యారు. మార్చి 31, 2025న స్పేస్ఎక్స్ విజయవంతంగా ఫ్రామ్-2 మిషన్ ప్రయోగించింది. ఇది భూమిని ధృవం నుండి ధృవానికి కక్షలోకి తీసుకున్న మొట్టమొదటి మానవ అంతరిక్ష ప్రయాణాన్ని సూచిస్తుంది. నాసా యొక్క కెనెడీ స్పేస్ సెంటర్ నుండి ఫాల్కన్ 9 రాకెట్లో పౌర సిబ్బంది తమ 3 నుండి 5 రోజుల మిషన్లో 90 డిగ్రీల ధృవ కక్షలో 430 కిలోమీటర్ల ఎత్తు 22 ప్రయోగాలు చేస్తారు. చారిత్రాత్మక మొదటి వాటిలో అంతరిక్షంలో మొదటి ఎక్స్-రే మైక్రోగ్రావిటీలో పుట్టగొడుగుల పెరుగుదల మరియు యుఎస్ వెస్ట్ కోస్ట్లో డ్రాగన్ సిబ్బంది రికవరీ ఉన్నాయి. సిబ్బందిలో చున్వాంగ్ కమాండర్ జానికే మిక్కెల్సన్, వాహన కమాండర్ రాబియా రోగే పైలట్ మరియు ఎరిక్ ఫిలిప్స్ వైద్య అధికారి మరియు నిపుణుడు ఉన్నారు. సంజీవ్ చోప్రా రాసిన పుస్తకం ది గ్రేట్ కన్సిలియేటర్, లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా, భారతదేశ రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జీవితం మరియు వారసత్వాన్ని లోతుగా పరిశీలిస్తుంది. సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ ఏర్పాటు మరియు ఐకానిక్ జై జవాన్ జై కిసాన్ నినాదంతో సహా శాస్త్రి తరచుగా విస్మరించబడిన సహకారాలను చోప్రా హైలైట్ చేస్తుంది. నెహ్రూ మరణానంతరం భారతదేశాన్ని స్థిరీకరించడానికి మరియు దాని పరిపాలనా చట్టాన్ని బలోపేతం చేయడానికి సహాయపడిన ఏకాభిప్రాయ నిర్మాణం మరియు ఆచరణాత్మకతతో గుర్తించబడిన నాయకత్వానికి శాస్త్రి విధానాన్ని ఈ పుస్తకం నొక్కి చెబుతుంది. భారతదేశం యుఎస్ ద్వైపాక్షిక ట్రై సర్వీస్ హెచ్ఏటీఆర్ వ్యాయామం యొక్క 4వ ఎడిషన్ అయిన టైగర్ ట్రయంఫ్ 2025 వ్యాయామం ఏప్రిల్ 1 నుంచి 13 వరకు తూర్పు సముద్ర తీరంలో జరుగుతుంది. మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమనం కార్యకలాపాలలో పరస్పర సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఇది ఉమ్మడి సంక్షోభ ప్రతిస్పందన కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు మరియు కంబైన్డ్ కోఆర్డినేషన్ సెంటర్ అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. ఈ వ్యాయామంలో విశాఖపట్నంలో హార్బర్ దశ మరియు కాకినాడ నుండి సముద్ర దశ ఉన్నాయి. ఇందులో ఉమ్మడి సముద్ర, ఉభయచర మరియు వైద్య సహాయ కార్యకలాపాలు ఉంటాయి. కీలక భాగస్వాముల్లో భారత నావికా దళం, ఐఎన్ఎస్ జలస్వ, ఐఎన్ఎస్ ఘరియల్, P-81 విమానం, భారత సైన్యం 91 పదాతి దళ బ్రిగేడ్, భారత వైమానిక దళం C-130, Mi-17 హెలికాప్టర్లు మరియు యుఎస్ నేవీ, యుఎస్ఎస్ కామ్స్టాక్, యుఎస్ఎస్ రాల్ఫ్ జాన్సన్, యుఎస్ మెరైన్ డివిజన్ ఉన్నాయి. చారిత్రక పరిశోధన మరియు సామాజిక సేవకు
ఆయన చేసిన అసాధారణ కృషికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రఖ్యాత చరిత్రకారుడు మరియు పురావస్తు శాస్త్రవేత్త మైనా స్వామిని ప్రతిష్టాత్మక ఉగాది అవార్డుతో సత్కరిస్తుంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రదానం చేసే ఈ అవార్డులో కళారత్న బిరుదు, హంస పథకం, ప్రశంసాపత్రం మరియు నగదు బహుమతి ఉన్నాయి. ఈ వేడుక ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతుంది. ప్రపంచ నంబర్ 1 అరీనా సబలెంకా ఫైనల్లో జెసికా పెగులాను 7-5, 6-2 తేడాతో ఓడించి తన తొలి మయామి ఓపెన్ టైటిల్ను గెలుచుకుంది. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టోర్నమెంట్ను పూర్తి చేసింది. ఈ విజయం ఆమెకు 19వ WTA టైటిల్గా నిలిచింది. ఇందులో 8 WTA 1000 టైటిళ్లు మరియు 3 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. మొదటి సెట్లో పెగులా సర్వ్ను బ్రేక్ చేయడం మరియు రెండవ సెట్లో దూకుడుగా షాట్ మేకింగ్ చేయడం ద్వారా సబలెంకా ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. అదే సంవత్సరంలో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇండియన్ వెల్స్ మరియు మయామి ఓపెన్లలో ఫైనల్స్కు చేరుకున్న 3వ WTA నంబర్ 1గా ఆమె నిలిచింది. బెంగాల్ ప్రెసిడెన్సీ నుండి విడిపోయి 1936లో భారతదేశంలో మొట్టమొదటి భాషా రాష్ట్రంగా ఒడిషా ఏర్పడిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న ఉత్కల్ దివాస్ జరుపుకుంటారు. చారిత్రాత్మకంగా కళింగగా పిలువబడే ఈ ప్రాంతం దాని శ్రేయస్సు, కళింగ యుద్ధం క్రీ.పూ. 261 మరియు సాంస్కృతిక పురోగతికి ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ పాలనలో ఒడిషా విభజించబడింది. ఇది మధుసూదన్ దాస్, గోపబంధు దాస్ మరియు ఫకీర్ మోహన్ సేనాపతి నేతృత్వంలోని రాష్ట్ర ఉద్యమానికి ఆజ్యం పోసింది. ఉత్కల్ సభ 1882 మరియు ఉత్కల్ సమ్మిలాని వంటి సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ఇది ఏప్రిల్ 1, 1936న ఒడిషా అధికారిక గుర్తింపుకు దారితీసింది. వరల్డ్ ఆటిజం డే 2025 ఏప్రిల్ 2, 2025న ఐక్యరాజ్యసమితి UN అడ్వాన్సింగ్ న్యూరో డైవర్సిటీ మరియు UN సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGs అనే థీమ్తో ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని WAAD పాటిస్తుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో డైవర్సిటీ మరియు UN డిపార్ట్మెంట్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్స్ నిర్వహించిన ఈ కార్యక్రమం ఆటిస్టిక్ వ్యక్తులకు మద్దతు ఇవ్వడంలో మరియు SDGలకు దోహదపడటంలో సమ్మిళిత విధానాల పాత్రను హైలైట్ చేస్తుంది. 2007లో UNGA రిజల్యూషన్ ARES 62-139 ద్వారా స్థాపించబడిన WAAD ఇప్పుడు ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధి మరియు పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించి ఆటిస్టిక్ వ్యక్తుల అంగీకారం, చేరిక మరియు సహకారాలను ప్రోత్సహిస్తుంది.